అగ్నికిలాల మృతి కేలి కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన. బైకును ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు. నిలువున తగలబడిపోయిన బస్సు. ఆ సమయంలో ఇద్దరు డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది. ద్విచక్ర వాహనదారుడు మృతి. ప్రమాదంపై ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్బంది. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపాలి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు. వెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని, తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవరికి తెలియదు. వాయు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు. తప్పించుకునే దారి లేక ప్రయాణికులు అర్ధనాదాలు. మాటల కందని విషాదానికి సాక్షులుగా మిగిలాయి 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తి మంటల బూడిదైపోయాయి. ఇక్కడ చూడండి, కర్నూలు వార్త చదివినాయి కదా. ఒక్క కేవలం డ్రైవర్ గిట ఆ బైకును ఢీకొన్న బైకును అక్కనే ఆపేసింటే అతను చనిపోయాడో ఏమో తెలియదు. కానీ అక్కడ బస్సుకు కింద ఆ వాహనం పల్సర్ బండి లేకపోయింటే ఈ ప్రమాదం జరగపోయేది. ఏమైందో ఏదో అని చెప్పి డ్రైవరు చక్కగా బండిని తీసుకుపోయాడు. ఆ పల్సర్ బండి మొత్తానికి ఆ బస్ ఎంబడి రావడంతో ఆ మంటలు చెలరేగి మొత్తానికి పెట్రోల్ ట్యాంకు, ఆ పల్సర్ బండి పెట్రోల్ బయటికి వచ్చి మంటలు వ్యాపించడంతో బస్సు మొత్తం అగ్నిలో కాలిపోయింది. అందులో 19 మంది మృతి చెందినారు. అతనితో కలిపి 20 మంది బైక్ డ్రైవర్తో. ఇక్కడ డ్రైవర్ ఏం చేశాడు, ఆ డోర్లు ఓపెన్ కాక కిటికీ నుంచి బయటికి దిక్కాడు. బస్సులో ఉన్నోళ్ళు ఎక్కడికి పోనీకి రాక నిద్రలో ఉన్నోళ్ళు అక్కడికి ఖాళీ బూడిదైపోయారు. సో డ్రైవర్ అన్నలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, అది ప్రైవేట్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, నాకు తెలిసి డ్రైవర్లందరూ చాకచక్యంగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ డ్రైవరు ఎందుకు ఈ విధంగా చేసిండు, నిర్లక్ష్యంగా. ఆ నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రాణాలు పోయాయి. ఈరోజు ఇంతమంది ఘోర ప్రమాదం జరగాల్సి వచ్చింది. సో డ్రైవర్ అన్నలకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, మీ వెంట ప్రయాణిస్తున్న వాళ్ళందరి ప్రాణాలు మీ చేతిలో ఉంటాయన్న. మీరు ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా, మొన్న కూడా ఒక పెబ్బెరులో హైవేలో కూడా ఒక డ్రైవర్